మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు లారీలు ఒకదానొకటి ఢీకొట్టాయి. అయితే భారీగా అక్కడ మంటలు చెలరగడంతో ఆ లారీలో ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు సజీవ దహనం అయిపోయారు. ఒక లారీలో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ క్లీనర్ ఇద్దరు కూడా సజీవ దహనం అయిపోయారు. మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దిస్ కాంటెంట్ హ్యాస్ ఎ డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. సో ఇక్కడ మిమ్మల్ని ఈ చూపిస్తున్నటువంటి విజువల్స్ కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేయొచ్చు. సో కాస్త జాగ్రత్తగా ఉండమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్నటువంటి ఈ లారీలు ఎల్లంపేట స్టేజ్ దగ్గర ఢీకొట్టడంతో ఒక్కసారిగా రెండు ముందు ఇంజన్ భాగాలు ఢీకొట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒక డ్రైవర్ అండ్ క్లీనర్ సజీవంగా దహనమైపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి రెండు లారీలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవంగా దహనమైపోయారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ విజువల్స్ గమనించండి. ఒకసారి ఫుల్గా ప్లే చేయండి. అది చూడండి. ఎదురెదురుగా వచ్చినటువంటి ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దిస్ కాంటెంట్ హ్యాస్ ఏ డిస్టర్బింగ్ విజువల్స్. ప్లీజ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్. అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్లో కనిపించి పూర్తిగా దహనమైపోయినటువంటి ఒక శవం కనిపిస్తోంది, ఒక మృతదేహం కనిపిస్తోంది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది, మంటల్లో అగ్నికి ఆహుతైపోయింది. ఎదురెదురుగా వచ్చి ఆ రెండు లారీలు ఢీకొట్టడంతో ఒక దాంట్లో గ్రనేట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి గ్రనేట్ లారీ, మరొకటి గూడ్స్తో ఉన్నటువంటి వెహికల్గా తెలుస్తోంది. రెండు కూడా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కనబడుతోంది. అది గ్రనైట్ బండ ఆ లారీ పైన కనబడుతోంది. రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటల్లో ఇద్దరు డ్రైవర్లు అండ్ క్లీనర్ కూడా సజీవంగా దహనమైపోయారు. అక్కడ ప్రస్తుతానికి ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ లారీలను అక్కడ నుంచి బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు సైతం చేరుకున్న మంటలు నార్పే ప్రయత్నం చేశాయి. సో ఆ తర్వాత రెండు లారీలని కొంచెం దూరంగా నెట్టడంతో వెంటనే అక్కడ మృతదేహాలు లభ్యమయ్యాయి. సజీవంగా కనీసం బయటపడలేని పరిస్థితి. ఒక్కసారిగా ఒకదానొకటి ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ తర్వాత దగ్గరికి వచ్చేసింది. దీంతో అక్కడున్న వాళ్ళు కూడా బయటపడలేకపోయారు, దాంట్లోనే ఇరుక్కుపోయారు. సో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో ఆ మంటల్లో అగ్నికి ఆహుతైపోయారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ మీకు కనబడుతుంది. ఒకటేమో గ్రనైట్ లారీ, గ్రనైట్తో వెళ్తున్నటువంటి లారీ, మరొకటేమో కొంత గూడ్స్తో వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, విజువల్స్ గమనించండి. ఆ విజువల్స్లో మీరు చూస్తోంది ఒక డ్రైవర్కి సంబంధించినటువంటి మృతదేహం. ఇక్కడ గమనించండి, పూర్తిగా నుజ్జు అయిపోయిన లోపలే చూడండి ఎంతలా పూర్తిగా ఆ శరీరం కాలి ముద్దయిపోయింది అనేది. సో లోపల కనీసం అది గుర్తుపట్టరాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో దాదాపుగా వారంతా కూడా అగ్నికి ఆహుతైపోయి వారంతా కూడా కొంత ఇబ్బందికరంగానే దృశ్యాలు కనబడుతున్నారు. పూర్తిగా బూడిదైపోయారని చెప్పొచ్చు. సో ఒక భారీ ప్రమాదం ఇది. సో మరోవైపుగా ఆ లారీలో ఇంకో లారీలో వెళ్తున్నటువంటి ఆ గూడ్స్లో ఆ బస్తాలు మొత్తం కింద పడిపోయాయి అక్కడ. సో జేసీబీలు చేరుకొని ఆ లారీని కొంత పక్కకు నెట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. బేసిక్గా రెండు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఈ భారీ మంటలు చెలరేగాయి అని అంటే ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది.
సో బేసిక్గా చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి ఈ లారీలన్నీ కూడా డ్రైవర్లు మధ్య మధ్యలో మార్గ మధ్యలో వంట వండుకోవడం కోసం కావనివ్వండి, లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం ఒక గ్యాస్ సిలిండర్ని క్యారీ చేస్తూ ఉంటారు. బహుశా ఆ ఇంజన్ భాగంలో అది ఉండుంటుంది. ఒక్కసారిగా ఈ ఎదురుదిరిగా వచ్చేటువంటి ఆ లారీలు గట్టిగా తాకడంతో ఆ రాపిడికి, ఆ ఫోర్స్కి అది ఫైర్ అయి ఉంటుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఉంటాయి. నిజానికి గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఎదురెదురుగా ఢీకున్నప్పటికీ ఆ స్థాయిలో, ఇక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిలో అక్కడ మంటలు చెలరేగలేదు. బికాజ్ అక్కడ బహుశా అటువంటిది ఉన్నాయా లేదా, లేకపోతే అవి ర్యాపిడ్ ఫోర్స్కి అవి మంటలు చెలరేగాయో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఇదే జరిగి ఉంటుందని కొంత అనుమానంగా అయితే ఉంది. 2 లారీల్లో పూర్తిగా కూడా ఇంజన్ భాగాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి, కాలి బూడిదైపోయాయి. దాంట్లో ఉన్నటువంటి 2 డ్రైవర్లు అండ్ క్లీనర్ కూడా సజీవంగా దహనమైపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏం జరిగింది ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో కూడా జాతీయ రహదారి 563 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 లారీలు వస్తున్నటువంటి క్రమంలో ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఇక్కడ మంటలు చెలరేగి 2 డ్రైవర్లు, ఒక వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళు, మరో డ్రైవరు ఇంకో వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే ఆహుతైపోయినట్టుగా మనకు ఆ విజువల్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మంటలు వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని వెంటనే మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారి వివరాలను కనుక పరిశీలించినట్లయితే విజయవాడ నుంచి చేపల ఎరువుతోటి లోడ్ తోటి ఒకవైపు గుజరాత్ ఒక లారీ వెళ్తుంది, మరోవైపు వరంగల్ నుండి ఖమ్మం వైపు మరొకటి గ్రానైట్ లారీ వెళ్తుంది. ఎదురెదురుగా ఈ ఎల్లంపేట సమీపంలోకి స్టేజ్ క్రాస్ రోడ్ దగ్గరికి రాగానే అక్కడ బలంగా ఢీకొనడంతో గ్రానైట్ లారీపై ఉన్నటువంటి ఒక గ్రానైట్ బండ వెళ్లి ఎదుటి లారీపై ఇంజన్ పై పడడంతో కూడా అది వీళ్ళు అందులోనే స్టక్ అయిపోయారు. ఎందుకంటే ఈ ముందున్న గ్రానైట్ లారీపై ఉన్నటువంటి ఆ వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు. ఈ లారీ ఎదుటి లారీపై కూడా గ్రానైట్ పడడంతో వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. వెంటనే మంటలు చెలరేయడంతో వీళ్ళు బయటికి రాలేక ఊపిరాడక అక్కడికక్కడే అందులోనే కాలి చనిపోయినట్టుగా మనకు దాంట్లో చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తున్నారు. అయితే గుజరాత్ వైపు వెళ్తున్నటువంటి లారీలో 2 డ్రైవర్లు ఉన్నారు, అలాగే ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి లారీలో ఒక డ్రైవరు. అంటే ఇక్కడ వీళ్ళు మొత్తం 3 సజీవ దహనం అయ్యారు. ఉదయం తెల్లవారుజామున 4:45 ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ కాలడం మాత్రం చాలా దారుణంగా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కావడంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికి చాలా టైం పట్టింది. ఈ విషయం కూడా తెలుసుకునేసరికి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా కొంత టైం పట్టడంతో వాళ్ళు వచ్చేసరికి కూడా ఇక్కడ ఏ మాత్రం మనుషుల ఆనవాళ్లు లేకుండా మొత్తం సజీవ దహనం అయిపోయారు. ఆ లారీలలో కూడా కొంత అవశేషాలు, మనుషుల అవశేషాలు గుర్తుపట్ట లేకుండా కూడా చాలా దారుణంగా కూడా కాలినటువంటి పరిస్థితి నెలకొంది. దానికి సంఘటన సంబంధించి వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు చేశారు. స్థానికులు కూడా అక్కడికి వచ్చి కొంత హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. ఆ వెహికల్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటి ఎవరెవరికి చెందిన వెహికల్ అనే దాని మీద పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇక్కడ చాలా దారుణమైనటువంటి విషయంగా దీన్ని ఇక్కడ గుర్తున్నారు. నేషనల్ హైవే 563 అనేది కూడా గతంలో కూడా చూసాము. దాదాపు వరంగల్ నుండి వెళ్తున్నటువంటి ఈ రహదారి ఎప్పుడూ ప్రమాదకరంగా ఉంది. ఎన్నో బ్లాక్ స్పాట్స్ గా గుర్తించినప్పటికీ అధికారులు గుర్తించినప్పటికీ కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అందులో ఎర్లీ మార్నింగ్ అంటే 4:30 మధ్యలో జరగడంతో కూడా ఇక్కడ డ్రైవర్లు నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారా అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికీ అదే దాంట్లో గతంలో కూడా 3 ఎదురెదురుగా ఢీకోవడం అంటే అది కేవలం 2 లైన్ రోడ్ గా ఉందా? అసలు ఎదురెదురుగా ఢీకోవడం గల కారణం ఏంటి? తెల్లవారుజామున జరిగిందని చెప్తున్న నేపథ్యం ఏదైనా ఆల్రెడీ లారీ అక్కడ పార్క్ చేసి ఉన్నదాన్ని వచ్చి ఢీకొన్నారు. అసలు ఎదురెదురుగా ఢీకోవడం గల కారణం ఏంటి? అయితే ఇక్కడ పార్క్ చేసినది కాకుండా మూవింగ్ ఉన్నటువంటి వెహికల్ ఏవి ఇక్కడ ఇప్పుడు 2 లైన్ రహదారి, అంటే నేషనల్ హైవే ఇది కాబట్టి ఏ లైన్ దానికే ఉంటుంది. అంటే మధ్యలో డివైడర్లు లేకుండా ఒకే లైన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కరువు కొద్దిగా మూవ్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి వెహికల్ డ్రైవర్లు ఏంటంటే కొద్దిగా వీళ్ళకు నైట్ టైంలోనే ఎక్కువగా పర్మిషన్ ఉంటాయి లారీలకు. డే టైంలో బయట టౌన్ లోకి వెళ్ళడానికి కానీ ఇటువంటివి పర్మిషన్ లేకపోవడంతో ఎక్కువగా లారీలు రాత్రి పూటే నడుపుతూ ఉంటారు. కాకపోతే ఇన్ టైంలో టైం టచింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఇన్ టైంలో వెళ్ళడం కోసం కూడా కొద్దిగా నైట్ కూడా ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో కూడా ఎర్లీ మార్నింగ్ ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా అట్లనే ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి సమయంలో ఎదురెదురుగా కూడా, అంటే ఇప్పుడు దీని ఫాస్ట్ స్పీడ్ ను కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ గ్రానైట్ లో ఉన్నటువంటి గ్రానైట్ రాయి మాత్రం చాలా బరువుగా ఉంటుంది. అట్లాంటిది ఎదుటి లారీ పైన పడిందంటే ఖచ్చితంగా ఇది ఎదురెదురుగానే ఉంటాయి. ఎందుకంటే ఒక వెహికల్ ఆగితే
ఇంకో వెహికల్ వచ్చి గుద్దితే అటువంటి మూవ్మెంట్ ఉండకపోవడం, ఎందుకంటే సడన్ మూవ్మెంట్ వచ్చేసరికి కూడా ఈ రాయి ఎగిరి ఎదుటి లారీపై అంత పెద్ద గ్రనైట్ లారీ పడిందంటేనే అది ఎంత స్పీడ్ తోటి ఢీకొన్నాయి అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నిద్రమాత్ర లేకపోతే ఒక డ్రైవరు తప్పు విధం చేశాడా లేదా అన్నది కూడా అక్కడ మూవ్మెంట్ ను బట్టి కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అసలు ఎవరిది మిస్టేక్, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏ లారీ చెందినటువంటి వాటిని కూడా గుర్తిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఖచ్చితంగా ఇదివరకు కూడా 17 మంది కూలీలు వెళ్తున్నటువంటి ఆటోను ఢీకొన్నటువంటి సంఘటన కూడా ఇట్లాంటి ప్రాంతాల్లోనే మరిపడ మండలం సంబంధించినటువంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోనే ఇక్కడ కరువుస్ ఎక్కువగా ఉంటాయి. లారీ అంటే ఇక్కడ కొన్ని ఏంటంటే కరువుస్ ప్రాంతంలో చెట్లు కొట్టివేయకపోవడం వల్ల కూడా దూరం నుంచి వచ్చేటువంటివి కూడా కనబడకపోవడము, దట్టు నైట్ లో వచ్చేటువంటి వాటి మీద కూడా కొంత నిద్రమత్తులో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదం జరిగినట్టుగా భావించవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం ఎల్లంపేట స్టేజ్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఒక నేషనల్ హైవే నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఆ 2 లారీలు, ఒకటేమో గ్రానైట్తో వెళ్తోంది, మరొకటేమో చేపల కోసం ఎరువుల కోసం వెళ్తోంది. ఆ 2 కూడా ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి అందులో ఉన్నటువంటి 2 డ్రైవర్లు అండ్ క్లీనర్, సో ముగ్గురు కూడా ఆ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ముగ్గురు కూడా ఒక రకంగా కాలి బూడిదైపోయారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. సో నిజంగా చాలా దారుణ ఘటన జరిగింది. రాత్రి సమయంలో తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. 2 లైన్ హైవే ఇది. సో అయినా కూడా ఎవరి దారి వారికి ఉంది. మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మంటలు వ్యాపించగల ప్రధాన కారణం వారు ప్రయాణించేటువంటి ఆ వెహికల్స్లో బహుశా ఒక సిలిండర్ లాంటిది ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఎక్కడక్కడ మధ్యలో ఆగి వంటలు చేసుకుంటూ ఉంటారు, లారీ డ్రైవర్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి. సో అటువంటిది ఏదైనా ఉంటుంది, అందుకే మంటలు వ్యాపించాయంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.